బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇండియాలో టెలిగ్రామ్ ని బ్యాన్ చేశారు. టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధాన్ని విధించారు కేంద్రం. ఈ నెల 21న నీట్ కి సంబంధించిన రీ ఎగ్జామ్ ఉండడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 22 వరకు టెలిగ్రామ్ పై బ్యాన్ను విధించారు. టెలిగ్రామ్ నుంచే నీట్ పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరిగింది. టెలిగ్రామ్లో ఉన్న టెక్నాలజీని వాడుకొని ఆ పేపర్స్ని తొందరగా చాలామందికి పంపించగలిగారు అంటూ మొత్తానికైతే రీ ఎగ్జామ్కి ఎలాంటి ఆటంకాలు ఉండకుండా చూసుకునే ప్రయత్నం కేంద్రం చేస్తుంది. రీ ఎగ్జామ్ పేపర్లు కూడా అమ్ముతున్నారనే ఆరోపణలు రావడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎగ్జామ్ని పగడ్బందీగా నిర్వహించడానికి కేంద్రం ముందస్తు చర్యలను తీసుకుంటుంది. అందులో భాగంగానే నీట్ పేపర్ లీకేజీపై దేశానికి సంబంధించిన ప్రజలందరూ అట్టుడికిపోయారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అంటూ కూడా డిమాండ్లు రావడం గమనించవచ్చు. మొత్తం మీద ఒక సెన్సేషనల్ డెసిషన్ అనుకోవచ్చు. నీట్ పేపర్కి సంబంధించి టెలిగ్రామ్ కనెక్షన్ ఉంది అని కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ అవ్వకుండా ఉండడానికి రీ ఎగ్జామ్ అయ్యేంత వరకు టెలిగ్రామ్ని బ్యాన్ చేయడం జరిగింది. మరి ఆ బ్యాన్ని పొడిగించే అవకాశం ఉందా? ఇంకా ఎలాంటి అంశాలపైన కేంద్రం దృష్టి సారిస్తుంది? రీ ఎగ్జామ్కి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్తుంది? వీటన్నిటికి సంబంధించి డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఏంటి, ఎలా చూడాలి నీట్ ఎగ్జామ్కి రీ ఎగ్జామ్కి సంబంధించి టెలిగ్రామ్ని బ్యాన్ చేయడం? దాన్ని ఎలా చూడాలి? నిజంగానే వాస్తవంగా టెలిగ్రామ్ని వాడుకొని ఆ పేపర్స్ని లీక్ చేశారా? అత్యంత కీలకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అట్టుడుకుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి ఒక కళగా ఉంటుంది వీరికి నీట్ రాయడం అనేటువంటిది. దాంట్లో ఇంత ప్రిపేర్ అయిన తర్వాత పేపర్ లీక్ అయింది అనేటువంటిది ఎగ్జామ్ పూర్తి స్థాయిలో రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఉన్నారు కేంద్రం 21కి సంబంధించి. మళ్ళీ పేపర్ లీక్ కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో పకడ్బందీ ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టుగా వారి చర్యలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి మళ్ళీ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఇక దేశంలో మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని కానీ, నిరుద్యోగులు వారి తల్లిదండ్రుల విశ్వాసాన్ని కూడగట్టడం అంత ఈజీ సాధ్యం కానటువంటి పరిస్థితి. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యేటువంటి తీవ్ర ఆందోళన ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ నడుస్తా ఉంది. గ్రౌండ్ లో ధర్నాలు, నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీని విషయంలో టెలిగ్రామ్ యాప్ పైన కేంద్రం దృష్టి పెట్టింది. టెలిగ్రామ్ యాప్ లోనే దాదాపు అన్ని ముందస్తుగా లీక్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఎగ్జామ్ పేపర్లు కానీ, సినిమాలు కానీ, ఇంకా ఇతరత్రకు సంబంధించిన జరుగుతున్న ఇంకా కొన్నంతా కూడా వేదిక టెలిగ్రామ్ అయింది. దాన్ని అడ్డుకోవడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రస్తుతానికి కొంతవరకు బ్యాన్ విధించారు తాత్కాలికంగా. ఎగ్జామ్ అయ్యేంత వరకు, అంటే ఈ నెల 21న ఎగ్జామ్ ఉంది, నీట్ రీ ఎగ్జామ్ కాబట్టి 21 వరకే ఉంటుందా నిషేధం, ఇంకా పొడిగింపు వరకు ఉంటుందా అనేటువంటిది. ఆల్రెడీ రీ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి పేపర్లు కూడా లీక్ అయ్యాయి అనేటువంటి ప్రచారం జరుగుతా ఉంది. ఆందోళన తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో, వీళ్ళందరూ కూడా వారందరికి సంబంధించిన. కాబట్టి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి టెలిగ్రామ్ చేస్తున్నారు. టెలిగ్రామ్ తో మాత్రమే లీక్ అవుతుందా? వాట్సాప్ ఉంది, ఇంకా ఇతరత్రకు సంబంధించిన సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇంకా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉంది. ఒక యాప్ మాత్రమే రద్దు చేసి, యాప్ మాత్రమే బ్యాన్ చేస్తే, నిషేధం విధిస్తే కొన్ని రోజుల వరకు ఇంకా ఇతర మార్గాల ద్వారా, ఇంకా ఇతర సాధనాల ద్వారా లీక్ అయ్యేటువంటి అవకాశం లేదా అటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంది. పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి గతంలో అనేక సార్లు పేపర్ లీక్ అయినటువంటి ఘటనలు మనం చూసాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దాంట్లో అటు కేంద్రాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, డిపార్ట్మెంట్ వైజ్ గా కానీ ఎవరు చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది అయినా ఆందోళన ఉంది విద్యార్థుల్లో, తల్లిదండ్రులు. సో ప్రస్తుతానికైతే టెలిగ్రామ్ యాప్ పైన తాత్కాలిక నిషేధం విధించడం అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. మరి అదే మార్గమా, పేపర్ లీకేజ్ ఇంకా ఇతర మార్గాలు లేవా, ఇంకా ఇతర సాధనాలు లేవా అనేటువంటి చర్చ కూడా తావెత్తుతోంది. చూడాలి ఏం జరుగుతుందో ఎప్పటివరకు అనేటువంటి పూర్తి. మొత్తానికైతే ఈ వార్త సెన్సేషన్ గా మారింది. రైట్ మధు, దీనికి సంబంధించి విద్యార్థుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? నీట్ ఆస్పిరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? స్వాగతిస్తున్నారా? కేంద్రం పైన ఇంకా తీవ్రంగా ఆరోపణలు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అసహనంతో ఉన్నారు. ఎక్కడో ఒక చోట దేశం మొత్తంలో ఎక్కడో ఒక చిన్న పేపర్ లీకేజ్ అయితే దేశవ్యాప్తంగా ప్రిపేర్ అయ్యి రాసేటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు నిరుత్సాహానికి గురవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ టైం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్
దాంట్లో ఎంతో కష్టపడి కాన్సన్ట్రేషన్ గా ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారందరికీ కూడా, అండర్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మళ్ళీ నీట్ ఎగ్జామ్ కోసం మళ్ళీ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ ఇట్లాంటి వాటిలో ప్రవేశాల కోసం, ఎంట్రీ కోసం ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది, జాతీయ స్థాయి పరీక్ష వీటన్నిటికి కూడా. కాబట్టి ఇది ఆఫ్లైన్ లో జరుగుతా ఉంది. దీంట్లో ఆఫ్లైన్ లో జరిగేటువంటి ఎగ్జాము మరి ఇంత కష్టపడ్డ తర్వాత మళ్ళీ మొన్న చేసిన పర్ఫార్మెన్స్ ఉంటుందా, ఆ క్వశ్చన్స్ వస్తాయా, వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి విధంగానే మానసికంగా సిద్ధంగా ఉంటారా ఎగ్జామ్ రాయడానికి అనేటువంటి విద్యార్థుల లోపల ఆందోళన ఉంది. కేవలం టెలిగ్రామ్ యాప్ మీద బ్యాన్ చేసి తాత్కాలికంగా ఏదో సైడ్ ట్రాక్ చేద్దాం అనుకున్న ఇష్యూని విద్యార్థుల లోపల ఒక మానసికమైన ఆందోళన ఉంది. రెండోసారి ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకి కష్టపడి చదివి మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు వీళ్ళు మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ కు అంతే మానసికంగా సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశంలో ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అత్యున్నత చదువులు చదవడానికి అండర్ గ్రాడ్యుయేట్స్ కి మరి ఆ ప్రెషర్ ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు, అసలు మళ్ళీ పేపర్ లీక్ కాకుండా ఉండాల్సినటువంటి చర్యలు కేంద్రం దృష్టి పెట్టాలి. కేవలం యాప్ల మీద ఇట్లాంటి వాటి మీద దృష్టి పెడితే వాళ్ళ లోపల భరోసా ఉంటుందా, అంత ఆత్మవిశ్వాసం వస్తుందా విద్యార్థులకి, అంతే గతంలో రాసిన విధంగా ఎగ్జామ్స్ అనేటువంటి చర్చ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికైతే నెగిటివ్ గానే ఉన్నారు ఈ పేపర్ లీకేజీ ఘటన పైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వీళ్ళంతా కూడా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని, రీ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని టెలిగ్రామ్ని బ్యాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి వివరాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఒకసారి చూస్తే సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, దాని ప్రకారం ప్రస్తుతానికి టెలిగ్రామ్ యాప్లోనే గతంలో ఈ పేపర్ లీకేజీలు జరిగాయంటూ వాదనలు రావడంతో వాటిని గుర్తించి టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేయడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీనికి తగిన రికమెండేషన్స్ ఇచ్చారు, సలహాలు ఇచ్చారు. టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేయమంటూ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకుంది. నీటి ఎగ్జామ్ని మనం చూస్తే జూన్ 21న ఈ ఎగ్జామ్ జరగబోతుంది. జూన్ 22వ తారీఖు దాకా ఈ టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎమర్జెన్సీ పవర్స్ని యూజ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మరి ఈసారైనా సక్రమంగా నీట్ ఎగ్జామ్ని నిర్వహిస్తారా అంటూ కొంత నీట్ ఆస్పిరెంట్స్లో కొంత ఉత్కంఠమైతే నెలకొనుంది. ఎలా జరగబోతుంది? ఆల్రెడీ చాలా సమయాన్ని వృధా చేశారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా డిమాండ్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా దీన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. గడిచిన 10 సంవత్సరాలలో సుమారు 80 పేపర్లు, 80 ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్స్ లీక్ అవ్వడం, అలాగే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్ కూడా లీక్ అవ్వడం, వీటన్నిటిని కూడా యువత వీటన్నిటిని చాలా సీరియస్గా తీసుకుంది, తప్పుపట్టే ప్రయత్నం చేసింది. ప్రభుత్వాన్ని బాధ్యత తీసుకుంటూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేయడం వల్ల నీట్ రీ ఎగ్జామ్కి అన్నీ సుముఖంగా జరుగుతాయి అనుకుంటున్నారా? ఇతర యాప్స్లో క్వశ్చన్ పేపర్స్ని ఒకవేళ లీక్ అవుతే క్వశ్చన్ పేపర్స్ని పంపించే అవకాశం లేదని భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ని నిర్వహించబోతున్నారు. 22 దాకా టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.